వైపు ఒక వ్యక్తి క్యారియర్ దగ్గరికి వచ్చి ఆల్ స్టూడెంట్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది, అంటే పిల్లలందరూ డంజియన్లోకి వెళ్ళిపోయారని చెప్తాడు. కానీ భయ్యా క్యారియట్కు ఈ విషయంతో ఎలాంటి ఫరక్ పడదు, ఎందుకంటే అతను ఇప్పటికీ స్కై బారియర్ గురించి ఆలోచిస్తుంటాడు. దీన్ని మళ్ళీ రీస్టోర్ చేసే టైం వచ్చేసింది. ఈ బారియర్ సరిగ్గా కంప్లీట్ అయ్యేంత వరకు ఏదైనా పెద్ద ముప్పు రావడం మనకు చాలా ప్రమాదకరం కావచ్చు అని అనుకుంటాడు. డంజియన్లో మనం చూస్తాము, ఈ పిల్లలంతా చాలా వేగంగా ముందుకు వెళ్తుంటారు. విగ్ తన ఎయిర్ మ్యాజిక్ను ఉపయోగిస్తూ తన టీంను మిగతా అందరికంటే చాలా ముందుకు తీసుకువెళ్తాడు. తద్వారా వారు ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కువ మాన్స్టర్స్ను హంట్ చేయగలరు మరియు దీనివల్ల వారికి ఎక్కువ క్రెడిట్స్ దక్కుతాయి. ఇప్పుడు ముందుకు వెళ్తుండగా వీరందరి ముందు చాలా మాన్స్టర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. వీరంతా వాటితో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. కానీ అప్పుడే మనకు లియానా ఎబిలిటీస్ గురించి చెప్తారు. ఆమె ఒక రాయల్ ఫ్యామిలీకి చెందింది మరియు ఆమె లైట్ మ్యాజిక్ను ఉపయోగించగలదు. లియానా ఫ్యామిలీ ఒక స్పెషాలిటీ ఏంటంటే వారంతా క్లోజ్ కాంబాట్లోనే చాలా బాగుంటారు మరియు వారు తమ లైట్ మ్యాజిక్ను ఉపయోగించి చాలా వెపన్స్ క్రియేట్ చేయగలరు, దాంతోనే ఫైట్ చేస్తారు. ఆమె ఈ స్పెల్ను ఎన్హాన్స్మెంట్ మ్యాజిక్ రూపంలో కూడా ఉపయోగించగలదు. దీనివల్ల ఆమె స్పీడ్ మునుపటి కంటే చాలా రేట్లు పెరుగుతుంది. ఈ పార్టీ మిగతా మెంబర్స్ అందరూ తమ సెర్చ్ మ్యాజిక్ను ఉపయోగిస్తూ చాలా మాన్స్టర్స్ను మట్టుబెడుతుంటారు. కానీ విల్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ లేదు, కాబట్టి అతనికి మాన్స్టర్స్ను వెతకడంలో కొంచెం ప్రాబ్లం వస్తుంటుంది. అంటే అతను వీరందరికంటే వెనుకపడి ఉన్నాడు. ఈ టీమ్మేట్స్ అందరూ తమ మ్యాజిక్ను ఉపయోగిస్తూ ఒకే అటాక్లో చాలా మాన్స్టర్స్ను చంపేస్తుంటారు. కానీ విల్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ లేదు, కాబట్టి అతను కేవలం ఒకే అటాక్లో ఒకే ఒక్క మాన్స్టర్ను చంపగలుగుతాడు. విగ్ కూడా ఇదంతా చూసి అతనితో, నాకైతే అనిపిస్తోంది నువ్వు మా టీంకు భారం అయిపోతున్నావు, నీ గురించి ఎవరు ఏమైతే చెప్తారో అదంతా నిజమేనని అనిపిస్తోంది అంటాడు. జూలియస్ కూడా అతని మాటలకు అంగీకరిస్తూ, ఎవరైతే సెర్చ్ మ్యాజిక్ ఉపయోగించలేరో వారు డంజియన్లో దేనికి పనికిరారు అని చెప్తాడు. కానీ లియానా ఇప్పటికీ విల్ మీద నమ్మకం ఉంచుతుంది, ఎందుకంటే వారికి ఒక ప్రమాదకరమైన మాన్స్టర్ ఎదురైనప్పుడు విల్ వారికి ఉపయోగపడతాడని ఆమెకు అనిపిస్తుంది. ఏ పిల్లలైనా తమ వాండ్ను ఉపయోగిస్తూ ముందున్న మాన్స్టర్ను చంపితే వాటి స్పిరిట్ వారి వాండ్లోకి వచ్చేస్తుంది. దీనివల్ల వారికి క్రెడిట్స్ దక్కుతాయి. కానీ విల్ దగ్గర ఎలాంటి మ్యాజికల్ వాండ్ లేదు, కాబట్టి అతను ఈ మాన్స్టర్స్ పార్ట్స్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. తద్వారా అతనికి తర్వాత క్రెడిట్స్ దక్కవచ్చు. రోజంతా ఈ డంజియన్ను ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వీరంతా కూర్చుని రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అవుతారు. విగ్ తన ఇల్యూజన్ మ్యాజిక్ను ఉపయోగిస్తాడు. వారి చుట్టూ ఒక ఫైర్ వాల్ క్రియేట్ చేస్తాడు, తద్వారా ఏ మాన్స్టర్ ఇక్కడికి రాకుండా ఉంటుంది. విల్ వీరందరికీ ఫుడ్ ఆఫర్ చేయగానే విగ్ దాన్ని తీసుకోవడానికి స్పష్టంగా నిరాకరిస్తాడు. అతను ఇలా అంటాడు, నా రేస్ చాలా గొప్పది మరియు నువ్వు నాకంటే చాలా కింద ఉన్నావు. నేను కేవలం ఒకే ఒక్క మనిషిని రెస్పెక్ట్ చేస్తాను, ఆమె లియానా, కాబట్టి నువ్వు నాకు దూరంగా ఉండు. ఆ తర్వాత మనకు ఈ ఎల్ఫ్స్ గురించి చెప్తారు. వీరు వేరే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చారు మరియు వీరు మనుషుల కంటే చాలా ఎక్కువ పవర్ఫుల్. వీరు తమ కంటే స్ట్రాంగ్గా ఉన్న మనిషినే రెస్పెక్ట్ చేస్తారు. దాంతోపాటు ఈ విషయం కూడా రివీల్ అవుతుంది, ఏ మ్యాజియా వెండర్ ఎల్ఫ్ అయితే ఉందో ఆమె కూడా ఏ సాధారణ ఎల్ఫ్ కాదు, ఆమె కూడా ఒక క్వీన్. లియానా వీరందరికీ తన ప్లాన్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వీరంతా ఈ డంజియన్ యొక్క 10వ ఫ్లోర్ వరకు వెళ్ళాలి మరియు అక్కడికి వెళ్ళి ఆ మాన్స్టర్ను చంపాలి. దీనివల్ల వారికి 110 పాయింట్స్ దక్కుతాయి. లియానా నమ్మకం ఏంటంటే వీరంతా తమ పవర్స్ను సరిగ్గా ఉపయోగిస్తే చాలా ఈజీగా ఆ మాన్స్టర్ను చంపవచ్చు అని. కానీ విల్ తనపై తనే చాలా డిసప్పాయింట్ అవుతాడు, ఎందుకంటే అతను ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క మాన్స్టర్ను చంపాడు. ఆ తర్వాత మనకు మళ్ళీ ఆ అన్నోన్ వ్యక్తులను చూపిస్తారు. వారి ప్లాన్ ఇంకేదో ఉంది. వారు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ను చంపేస్తుంటారు. దీనివల్ల ఒక విషయం క్లియర్ అవుతోంది, ఖచ్చితంగా ఈ డంజియన్లో ఏదో ఒకటి ప్రమాదకరమైంది జరగబోతోంది అని. విల్ మరియు అతని టీం ఫైనల్గా 10వ ఫ్లోర్కి వచ్చేస్తారు. కానీ వీరంతా ఈ విషయం చూసి చాలా షాక్ అవుతారు. వారి ముందు చాలా మాన్స్టర్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ చంపబడ్డాయి. విల్ కూడా ఇది చూసి షాక్ అవుతాడు. ఈ మాన్స్టర్స్ అన్నీ చంపబడ్డాయి, కానీ ఎవరూ వీటి క్రెడిట్స్ సాధించలేదు అని గ్రహిస్తాడు. విల్ కాకుండా మిగతా వీరందరూ ఈ విషయాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. ఇక్కడ ఏం జరిగిందనే విషయంతో వారికి ఎలాంటి ఫరక్ పడదు. కానీ వీరంతా ఇది చూసి షాక్ అవుతారు, 10వ ఫ్లోర్ మాన్స్టర్ను ముందే ఎవరో చంపేశారు అని. కానీ ఈ మాన్స్టర్ ఇప్పుడే చంపబడింది, కాబట్టి దీన్ని చంపినవాడు చుట్టుపక్కలే ఉంటాడు. ఆ తర్వాత వీరంతా తమ సెర్చ్ మ్యాజిక్ను ఉపయోగిస్తారు, తద్వారా అతన్ని కనిపెట్టవచ్చు అని. కానీ అప్పుడే ఒక విషయం ముందుకు వస్తుంది, సెర్చ్ మ్యాజిక్ అన్ని విషయాలపైన పనిచేయదు.
ఏదైనా విషయంపై లాక్ వేసి ఉంటే లేదా దాన్ని సీల్ చేసి ఉంటే సెర్చ్ మ్యాజిక్ దాన్ని కనిపెట్టలేదు. మరియు చాలా మాన్స్టర్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. వాటిపై ఈ మ్యాజిక్ డైరెక్ట్గా పనిచేయదు. అప్పుడే అకస్మాత్తుగా వాటిలో ఒక మాన్స్టర్ విల్ మీద అటాక్ చేస్తుంది. కానీ విల్ తప్పించుకుంటాడు. కానీ మరుసటి క్షణంలో ఈ మాన్స్టర్ విగ్ మీద అటాక్ చేస్తుంది మరియు దాన్ని చాలా దారుణంగా ఇంజర్డ్ చేస్తుంది. వీరంతా ఈ మాన్స్టర్ను హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ దీని అటాక్స్ చాలా పవర్ఫుల్. ఇది ఒకే దెబ్బకు పూర్తి నేలను విరగ్గొట్టేస్తుంది. దీనివల్ల ఈ పూర్తి టీం డివైడ్ అయిపోతుంది. అంటే వీరంతా వేర్వేరు గ్రూప్స్గా విడిపోతారు. అప్పుడే ఈ విషయం రివీల్ అవుతుంది. వీరంతా ఒక ఇలాంటి ఫ్లోర్కి వచ్చారు. అక్కడ నార్మల్ స్టూడెంట్స్ రావడం నిషిద్ధం. ఇక్కడికి కేవలం వారే రాగలరు ఎవరైతే మ్యాజియా వెండర్ అయి ఉంటారో లేదా వారి కింద పని చేసే ప్రమాదకరమైన మేజెస్. విగ్ కండిషన్ ఆల్రెడీ చాలా ఖరాబ్ అయిపోతుంది. అంటే అతను స్పృహ కోల్పోయి ఉంటాడు. ఆ తర్వాత అతని పాస్ట్ గురించి చెప్తారు. అతన్ని తన సొంత క్లాన్లోనే అవుట్ కాస్ట్గా అనుకునేవారు. ఎందుకంటే అతను ఇల్యూజన్ మ్యాజిక్ను సరిగ్గా ఉపయోగించడం తెలియదు. అతను కళ్ళు తెరవగానే విల్ తనను ప్రొటెక్ట్ చేయడం చూస్తాడు. కానీ విగ్ అతనితో నాకు నీ హెల్ప్ ఏమాత్రం అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. కానీ నేను ఇక్కడి నుండి వెళ్ళను, నీ కండిషన్ చాలా ఖరాబ్గా ఉంది అంటాడు విల్. ఆ తర్వాత వారు తమ సామాన్లను చెక్ చేస్తారు. వారికి తెలుస్తుంది తమ దగ్గర రేషన్ చాలా తక్కువ ఉందని. అందుకే వారు చాలా త్వరగా తమ టీంను వెతకాలి, లేకపోతే వీరంతా చనిపోవచ్చు అని గ్రహిస్తారు. సిట్యుయేషన్ మెల్లమెల్లగా చేతి దాటిపోతుంటుంది. ప్రొఫెసర్స్ ఇదంతా చూసి చాలా పానిక్ అయిపోతారు. ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ప్రొఫెసర్ వర్క్తో మనం చాలా త్వరగా ఈ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసేయాలి, ఎందుకంటే పిల్లలందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అని చెప్తారు. విగ్ తన సెర్చ్ మ్యాజిక్ను ఉపయోగించడానికి ట్రై చేస్తాడు. తద్వారా అతను అన్ని మాన్స్టర్స్ను ముందే కనిపెట్టి వాటికి దూరంగా ఉండవచ్చు అని అనుకుంటాడు. విల్ అతనికి నచ్చజెబుతూ ఇది ఒక ఇలాంటి ఫ్లోర్, ఇక్కడ ఎలాంటి సెర్చ్ మ్యాజిక్ పనిచేయదు, కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళి అన్ని మాన్స్టర్స్ను వెతుకు అని చెప్తాడు. విగ్నెల్ కూడా ఇది చూసి షాక్ అవుతాడు. విల్ ఇలాంటి సిట్యుయేషన్లో కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడని. విల్ అతనితో నా దగ్గర ఎలాంటి మ్యాజికల్ పవర్స్ లేవు, అందుకే నేను నా ఫిజికల్ ఎబిలిటీస్ పైనే రిలై అవ్వాల్సి వస్తుంది అని చెప్తాడు. కానీ అప్పుడే వారిద్దరి ముందు చాలా మాన్స్టర్స్ వస్తాయి. విల్ తన కాంబాట్ స్కిల్ను ఉపయోగిస్తూ ఆ మాన్స్టర్స్ అన్నింటినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. విగ్నెల్ ఇది చూసి షాక్ అవుతాడు. కానీ అప్పుడే అకస్మాత్తుగా ఒక మాన్స్టర్ విగ్నెల్ వెనుక వస్తుంది. విగ్ తన ఇల్యూజన్ మ్యాజిక్ను ఉపయోగిస్తాడు. కానీ దీనివల్ల ఆ మాన్స్టర్కు ఏమీ అవ్వదు. విగ్ ఇది చూసి చాలా భయపడతాడు. తనకు అనిపిస్తుంది తాను ఇప్పుడు చనిపోబోతున్నానని. కానీ అప్పుడే అకస్మాత్తుగా విల్ అతని ముందుకు వచ్చి ఆ మాన్స్టర్ను చంపి విగ్ను కాపాడుతాడు. ఇది చూసి విగ్ అతని ముందు చేయి చాచుతాడు మరియు అతన్ని చూసి స్మైల్ చేస్తుంటాడు. నాకైతే అనిపిస్తోంది ఇప్పుడు నీకు తెలుసుంటుంది, నేను కూడా నీలాగే ఒక నో టాలెంట్ని అని అంటాడు.